హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా ఆదిత్య. ఈరోజు మేము న్యూ ఇయర్ కేక్ తీసుకురావడానికి ఒక షాప్కి వచ్చాము. ఇక్కడ చూడండి, కేక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కువ చాక్లెట్ కేక్సే కనిపిస్తున్నాయి. ఇది చూడండి, వెరైటీగా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాసింది. 1.5 kg అంట. హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కూడా ఉంది. నేను బ్రౌనీ కేక్ అడిగాను వీళ్ళకి. బ్రౌనీ కేక్ ఉందా అంటే లేదంట, చాక్లెట్ కేక్సే ఉన్నాయి మేడం అనేసి చెప్తున్నారు. ఇక్కడ వెరైటీ ఆఫ్ కేక్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి చూడ్డానికైతే. వేరే షాప్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ బయట అయితే ఈ బొమ్మలన్నీ నిల్చున్నాయి. మా పిల్లలైతే వాటిని చూసి భయపడుతున్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఫోటో తీసుకోండి అంటే అస్సలు వెళ్ళట్లేదు. మా పాప వద్దు వద్దు అనేసి అంటుంది. వాళ్ళు ఏం చేయరు, మనుషులే. వాళ్ళు బొమ్మ వేషం అట్లా వేసుకున్నారంటే లాస్ట్కి ఇక్కడ నిల్చున్నారు ఇద్దరు. ఇంకా ఇది ఇంకో షాప్ అనమాట. ఈ షాప్లో కూడా చూద్దామనేసి వెళ్తున్నాము. బయట అయితే వీళ్ళతో కాసేపు ఫొటోస్ దిగుదామనేసి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇంకా 2 బొమ్మలు ఉన్నాయి. ఇటు సైడ్ మంచిగా డ్రెస్ వేసుకొని భలే నిల్చున్నారు బయట. వాళ్ళ షాప్కి రావాలి అనేసి బయట వాళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు సాంగ్స్ వేసుకొని. మేము ఇంకో షాప్కి వచ్చాము. ఇక్కడ చూడండి, క్రిస్మస్ డ్రెస్ వేసుకొని ఒకతను, ఇంకొకతను ఏదో లంగా వేసుకొని చూడండి ఎలా నిల్చున్నాడు. మేమైతే వీళ్ళతో మంచిగా సరదాగా ఆడుకొని ఫొటోస్ తీసుకున్నాము. మా పిల్లలు వాళ్ళ దగ్గర వెళ్ళడానికే భయపడుతున్నారు. వెనకాల షాప్ ఉంది కదా, ఇప్పుడు ఆ షాప్లో మనము కేక్ తీసుకుందాము. ఈ కేక్ అయితే బాగుంది. ఇక్కడ కూడా బ్రౌనీ కేకే అడిగాను, అసలు దొరకలేదు మాకు. సో మేము లాస్ట్కి బటర్ స్కాచ్ కేక్ తీసుకొని వచ్చేసాము ఇంటికి. మా పాప అయితే వెయిటింగ్ అనమాట, ఎప్పుడు కట్ చేస్తారా అనేసి వెయిట్ చేస్తూ ఉంది. పాపం చూడండి ఎలా చూస్తుందో. మా బాబు అయితే అప్పుడే తీసేశాడు. వాడికి ఇద్దరికి నిద్ర వస్తుంది, అయినా కానీ లేపి తీసుకొచ్చేసాము. కేక్ కట్ చేద్దామంటే పాపం లేచి నిల్చున్నారనమాట. ఇంకా మా ఇద్దరిది సేమ్ డ్రెస్. ఆ డ్రెస్ డిజైన్ నేనే చేసిన, చాలా బాగుంది కదా. అది ఎలా చేశానో నేను నెక్స్ట్ వీడియో పెడతాను, అప్పుడు చూడండి. ఇది మేము తీసుకున్న కేక్, డ్రై ఫ్రూట్ కేక్. హ్యాపీ న్యూ ఇయర్. బాగుంది కదా కేక్, చాలా బాగుంది నాకైతే. మా పిల్లలకి చాక్లెట్ కేక్ ఇష్టం ఉండే, కానీ వాళ్ళైతే తినరు, కొద్దిగా తినేసి మొత్తం వేస్ట్ చేస్తారు. ఇది డ్రై ఫ్రూట్స్ కేక్ కదా, కొంచెం బెటర్గా ఉంది అని ఇది తీసుకున్నాము. మా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇంకా మేమైతే న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ 2025లో అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైతే సంతోషంగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకా ఈ క్యాండిల్ అయితే పక్కన పెట్టేసి ఇంకా కేక్ కట్ చేద్దాము. మా బాబు అయితే కేక్ పైన చెర్రీ తీసుకొని తింటున్నాడు. అది పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు, సప్పగా ఉంటుంది. తింటున్నాడు అనమాట. అవి మెత్తగా అయిపోయినాయి, ఫ్రిడ్జ్లో ఉంచారేమో. టేస్ట్ అయితే ఏం బాగాలేదు, సప్పగా ఉంది. అది పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాం మేమందరం, నలుగురం. ఈ కేక్ కట్ చేసుకొని తినేసి పడుకొని మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. వీళ్ళకి న్యూ ఇయర్కి హాలిడే ఇస్తారనుకుంటే హాలిడే ఇవ్వలేదు. మార్నింగ్ స్కూల్ ఉంది వీళ్ళకి.
తల ఒకటి పట్టుకున్నారనమాట ఇవి. మా బాబు అయితే పైన పైన ఇవే క్రీమ్లు అవే తినేస్తాడు, ఇంకా కేక్ అయితే తినడు అనమాట. నా డ్రెస్ ఇంకా మా పాప డ్రెస్ మీద ఆ మిర్రర్ నేనే స్టిక్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. చూడ్డానికైతే మంచిగా కలర్ఫుల్ కనిపిస్తుంది. మా బాబు చూడండి కేక్ తినమంటే తినడు, ఇంకా క్రీములు పైన చాక్లెట్స్ అవే తింటాడనమాట వీడు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా సబ్స్క్రైబర్లందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా పాప కూడా పెడుతుంది చూడండి. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మా బాబు కూడా చెప్తున్నాడు. ఇంకా ఈ రోజుకి ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము గుడికి వెళ్తాం కదా, అక్కడ కూడా నేను వీడియో తీసి పెడతాను, అక్కడ చూడండి. ఇప్పుడు ఇద్దరు పడుకుంటారు హ్యాపీగా. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మార్నింగ్ అయితే వీళ్ళకి స్కూల్ ఉండడంతో మేము మార్నింగ్ రాలేకపోయాము, ఈవినింగ్ అయింది. మేము టెంపుల్కి వచ్చేసరికి చూడండి, ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్లో శివుడు ఉంటాడనమాట, చాలా బాగుంటాడు లోపల. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు టెంపుల్. మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా మేము దర్శనం చేసుకొని వెళ్తున్నాము. చూడండి ఇక్కడ టెంపుల్ అంతా ఎంత బాగుంటుందో, చాలా పెద్దది. నేను ఒక వీడియో పెడతాను ఈ టెంపుల్ మొత్తం. మా పిల్లలు రమ్మంటే కూడా రావట్లే, అక్కడే ఆడుకుంటారంట వాళ్ళు. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. డే టైంలో వస్తే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నేను వీడియో పెడతాను. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.